ఈ చలికాలంలో నోటికి కమ్మనైన, ఘాటైన పెప్పర్ చికెన్ చేసుకొని ఆస్వాదించండి. ముక్క ముక్కకు టేస్ట్ మీకే తెలుస్తుంది. పెప్పర్ చికెన్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక 1/2 కేజీ చికెన్, నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్ వేసి బాగా కలుపుకోవాలి దాన్ని. కొద్దిగా పెరుగు వేసుకోవాలి, దాంట్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ అయినా ఒక 1 అవర్ అయినా పక్కకు ఉంచుకోవాలి. నేనేదో ఒక 1 అవర్ పక్కన కలిపి పెట్టుకున్నానండి. ఒక బౌల్ పెట్టుకొని అది హీట్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక పుదీనా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మన ఈ చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకొని దానిపైన మూత పెట్టి ఒక ½ అన్ అవర్ ఉడికించుకోవాలి దాన్ని. ఈరోజు మనము 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యామండి. 500కి దగ్గరలో ఉన్నాము. ఇలానే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీద నుంచి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి దానిపైన నుండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం గరం మసాలా. దగ్గరకు అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకొని పైన నుంచి కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర అన్ని మసాలాలు వేసి బాగా కలుపుకున్న తర్వాత దగ్గరికి చేసుకోవాలండి దాన్ని. రసంలోకి బాగుంటుంది, చారులోకి రసంలోకి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దానిపై నుంచి ఒక నిమ్మకాయ పిండుకోవాలి.